అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక గొప్ప నాయకుడు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది చాలా ఫేమస్. ఇందులో ఈయన ఏం మాట్లాడతారు అంటే, మీరు మీ స్నేహితులను మార్చుకోవచ్చు కానీ మీ పొరుగు వాళ్ళను మార్చుకోలేరు. అంటే పొరుగు వాళ్ళు అంటే నైబర్స్. నైబర్స్ అంటే ఏంటి? ఒకవైపు చైనా, ఇంకొక వైపు పాకిస్తాన్ లాంటి దేశాలు. మీ పొరుగు దేశాలు మారిపోవు కదండి. వీళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తారా, ఎనిమిటీ చేస్తారా అనేది మీ ఇష్టం, కానీ ఈ దేశాలు మీ నుంచి దూరము కాలేవు అనేది ఆయన సందేశం. అంటే మీ దేశం యొక్క బార్డర్ ఎంత సురక్షితంగా ఉంటే అంత మంచిది మీకు. సో భారత్ లాంటి దేశం యొక్క సరిహద్దులు చూశారనుకోండి, పరమ చెత్త దేశాలు మన చుట్టూ ఉన్నాయి. సో ఇప్పుడు మన ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్, ఈ కాంటెక్స్ట్లో భారతదేశం యొక్క సరిహద్దుల్లో ఉండే రాష్ట్రాలు, ముఖ్యంగా పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి తరచుగా మాట్లాడుతూ ఉంటాము. పంజాబ్లో ఏం జరిగిందో చూడండి. అంటే లోక్సభ ఎలక్షన్స్లో పంజాబ్లో జరిగిన విచిత్రము ప్రతి ఒక్క భారతీయుడు కూడా గమనించాలి, తెలుసుకోవాలి. అలాగే భారత్ యొక్క సరిహద్దులు ఎంత ప్రమాదంగా ఉంటాయి అనేది కూడా మీరు అంచనా వెయ్యగలగాలి. ఇప్పుడు మొత్తము కూడా 13 సీట్స్ అండి. ఇందులో మీకు 7 సీట్స్ కాంగ్రెస్కి వచ్చాయి. 3 సీట్స్ ఏమో మీరు గమనించారు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ, అంటే టోటల్గా 10 సీట్లు వాళ్ళకి వెళ్ళిపోయాయి, అంటే ఇండియా గ్రూప్. తరువాత మీరు చూసారనుకోండి, శిరోమణి అకాళీ దళ్, వీళ్ళు ఎన్డీఏ గ్రూపులో ఉండిన అలయన్స్ ఇప్పుడు లేరు. సో వీళ్ళకి 1 సీట్ వచ్చింది. ఇంకొక 2 సీట్స్, దీని గురించే ఈ వీడియోలో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. వీళ్ళిద్దరూ కూడా ఇండిపెండెంట్స్ అండి. ఇందులో ఒక వ్యక్తి అమృత్ పాల్ సింగ్ అని అంటారు. అంటే ఇతను ఇంపోర్టెడ్ ఖాళిస్తాన్ ప్రోడక్ట్. దుబాయ్లో మీకు చాలా విలాసవంతమైన జీవితము, మీకు ఎలాగంటే ఒక ప్లే బాయ్ టైప్లో తిరిగిన వాడు సడన్గా ఏమైందో తెలియదు, నేను పంజాబ్లో ఒక మత గురువుగా మారిపోయాను, నాకు ఇంతమంది ఫాలోయర్స్ ఉన్నారని చెప్పి సడన్గా సీన్లోకి వచ్చాడు. ఇతను లిటరల్గా ఆయుధాలను తన ఆఫీసులో క్యారీ చేసేవాడండి. ఒక సందర్భంలో చూడండి, మీకు ఇతని సపోర్టర్స్ని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. ఆ జైలు మీదే దాడులు చేశాడు. తన మనుషులను తీసుకువెళ్ళి ఆ జైలు మీద దాడి చేసి మర్యాదగా వీళ్ళని విడిపించండి అని చెప్పిన వాడి అమృత్ పాల్ సింగ్ ఒక మత గురువు అని చెప్పి తనను తాను ప్రజలకు చెప్పుకుంటాడు. దాంతో రియాక్ట్ అయిన ఇండియన్ గవర్నమెంట్, ఎలాగో మీకు లోకల్గా ఉండే పంజాబ్ గవర్నమెంట్ ఏమీ చేయలేకపోయింది. దాంతో సెంట్రల్ గవర్నమెంట్, అంటే ఏంటి, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్తాం, దాని పేరు మీద వీళ్ళు వేట మొదలుపెట్టారు. దాంతో ఈ అమృత్ పాల్ సింగ్ ఏం చేశాడు, ఒక 8 రోజులు 10 రోజులు బైకుల మీద, కార్ల మీద, ట్రక్కుల మీద మారువేషాలు వేసుకొని, ఇతను ఎక్కువగా సినిమాలు చూస్తాడులా ఉంది, ఆ పద్ధతిలో ఎస్కేప్ అవుతూనే ఉన్నాడు. ఫైనల్గా ఒక దగ్గర మనకు దొరికాడు. ఇతన్ని తీసుకువెళ్ళి అస్సాంలో ఉండే ఒక జైల్లో పెట్టారు. ఇవాళ వార్త ఏమిటి, తాను జైల్లో ఉన్నాడు, అక్కడి నుంచి కోర్టులో ఒక పిటిషన్ పెట్టాడు, నేను ఈ లోక్సభ ఎలక్షన్స్లో ఎంపీగా పోటీ చేస్తున్నాను, పర్మిషన్ ఇవ్వండి అంటే. మనది ఒక గ్రేట్ డెమోక్రసీ కదా. సో ప్రజాస్వామ్య వ్యవస్థలో మన దేశాన్ని ఎవరూ కూడా మించలేరు. కాబట్టి కోర్టు కూడా ఎస్, నువ్వు ఈ లోక్సభ ఎలక్షన్స్లో పోటీ చెయ్యవచ్చు అని చెప్పారు. వెంటనే అమృత్ పాల్ సింగ్ తన సపోర్టర్స్కి చెప్పాడు, నేను జైలులో ఉండే పోటీ చేస్తాను. చూడండి, మామూలుగా ఒక ఎంపీ సీట్ అంటే నీ దగ్గర బాగా డబ్బుందా, క్యాంపెయిన్కి ఖర్చు పెట్టగలవా, చాలా పెద్ద లెవెల్లో ప్రాపగాండా చేయాలి, బ్యానర్లు, టీవీ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, ఇలాగ చాలా పెద్ద లెవెల్లో ప్రచారము జరగాలి, అప్పుడే నువ్వు గెలుస్తావు, అంత డబ్బు ఉంటేనే నీకు ఎంపీ సీట్ అనేది ఇస్తాము అని రీజనల్ పార్టీస్ అంటారు. అలాంటిది పంజాబ్లో మీరు గమనించండి, ఇతను ఎక్కడో అస్సాంలో ఒక జైల్లో ఉన్నాడు, పంజాబ్లో తన సపోర్టర్స్కి చెప్పాడు, ₹1 ఖర్చు పెట్టలేదు, అందరూ కూడా మన అమృత్ పాల్ సింగ్ ఇలాగ ఎంపీ సీటు కోసం పోటీ చేస్తున్నారు, ఆయన్ని మనం గెలిపించాలి అంటే కాదూర్ సాహెబ్ అనబడే ఆ నియోజకవర్గం అండి, నంబరు 1,97,000 మార్జిన్తో ఇతను గెలిచాడు. పంజాబ్లో ఈ కాతూర్ సాహెబ్ చాలా చాలా చిన్న కాన్స్టిట్యువెన్సీ. ఇక్కడ మీకు ఏకంగా 1,97,000 మార్జిన్లో గెలవడము అంటే ఇతనుకున్న ఫాలోయింగ్ చూడండి. ఇతను ఎవరు? ఒక ఖాళిస్తాన్ తీవ్రవాది.
అంటే మీకు శిరోమణి అకాలీదళ్ అంటే సిక్కుల కోసరమే ఏర్పాటు చేయబడిన ఒక రిలీజియస్ పార్టీ అండి. దానికి ఎంత ఒకే ఒక సీట్ వచ్చింది. కానీ ఇక్కడ ఏం జరిగింది, కాంగ్రెస్కి 7 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 3 సీట్లు, ఈ ఇండిపెండెంట్స్ ఇంకొక వ్యక్తి ఎవరు, సర్బీత్ సింగ్ ఖల్సా అంటారు. ఇతను ఎవరు, ఇందిరాగాంధీని వీళ్ళు కాల్చి చంపారు చూసారా, అందులో అతి ముఖ్యమైన వాళ్ళు ఇద్దరు. ఒక వ్యక్తి ఇతని తండ్రి, అంటే మీ దేశ ప్రధానమంత్రిని కాల్చి చంపిన ఒక వ్యక్తి, అతని తీవ్రవాది అనే అనాలి కదండి. పాయింట్ బ్లాంకులో కాల్పులు జరిపాడు. ఇతను మీకు పంజాబ్లో లోక్సభ ఎలక్షన్స్లో గెలిచాడండి. అంటే పంజాబ్ యొక్క తీరుతెన్నులు చూడండి. తీవ్రవాదులు ఇలాగ ఖాళిస్తాన్ మూమెంట్ కోసం పోరాటాలు చేసేవాళ్ళు మీకు టెర్రరిస్టు గ్రూప్స్ని ఫామ్ చేసుకొని ఆయుధాలను పెట్టుకొని వాళ్ళకి ట్రైనింగులు ఇచ్చి దేశములో మీరు అల్లకల్లోలము సృష్టించాలి అని చెప్పి కెనడా, యూకే, యుఎస్ నుంచి ఫండింగ్ తెచ్చుకొని ఇక్కడ మీకు దేశాన్ని ముక్కలుగా విడగొట్టాలని అనుకునేవాళ్ళు. వీళ్ళకి పంజాబ్లో ఎంత పెద్ద సపోర్ట్ ఉందో చూడండి. అంటే మీకు ఈ విభజన అనేది పంజాబ్ ప్రజలు ఎంతలా కోరుకుంటున్నారు అంటే, మీకు పెద్దవాళ్ళు అంటే గురుద్వారాలో ఉన్నవాళ్ళు, మీకు దేశం గురించి ఆలోచించేవాళ్ళు, పంజాబ్ అంటేనే, సిక్కులు అంటేనే ఇండియన్ ఆర్మీలో కీ పోస్టుల్లో ఉండేవాళ్ళు కదండి. పెద్ద కమాండర్స్ అందరూ కూడా ఈ సిక్ కమ్యూనిటీకి చెందిన వాళ్లే కదా. ఇందులో పూర్తిగా ఈ తీరుతెన్నుల్లో మార్పులు వచ్చాయండి. యంగ్స్టర్స్ ఎక్కువగా తీవ్రవాదాన్నే కోరుకుంటున్నారు. ఖాళిస్తాన్కి సపోర్ట్గా వీళ్ళు నిలబడుతున్నారు. వీళ్ళు పద్ధతిగా ఇది భారతదేశము, ఇందులో పంజాబ్ ఒక అతి ముఖ్యమైన భూభాగము, ఇది ఏది కూడా వీళ్ళు నమ్మడం లేదు. కాబట్టే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ జైలులో ఉన్నవాడు ఖాళిస్తాన్ పోరాటదారుడని వాళ్ళు చెప్తే ఖాళిస్తాన్ తీవ్రవాదిని మనం చెప్తున్నాము. ఇలాంటి అమృతపాల్ సింగ్, అలాగే సర్జిత్ సింగ్ ఖాల్సాన్ అంటారు. ఇతని తండ్రి ఇందిరాగాంధీని కాల్చి చంపినవాడు. వీళ్ళందరూ కూడా పంజాబ్లో గెలుస్తున్నారండి. ఎంత ఏకంగా 70,000 మార్జిన్, ఆల్మోస్ట్ 2 లక్షల మార్జిన్లో వీళ్ళు గెలుస్తూ ఉంటే పంజాబ్ ప్రజల మానసిక పరిస్థితి ఎలా ఉందో గమనించండి. పెద్దలేమో గ్రామాలలో ఏడుస్తూ కూర్చుంటున్నారు, యువకులేమో సిటీల్లోకి వచ్చేస్తున్నారు, కుదిరితే కెనడాకి వీళ్ళు మైగ్రేట్ అయి వెళ్ళిపోతున్నారు. అక్కడ వీళ్ళు ఆయుధాలను పట్టుకొని ట్రైనింగ్ తీసుకొని తీవ్రవాదులుగా తయారవుతున్నారు. ఇలాంటి ఒక సరిహద్దు రాష్ట్రము మన దేశంలో ఉండడం, ముఖ్యంగా పాకిస్తాన్కి చేరువలో ఉండడం ఎంత డేంజరో చూడండి. కాబట్టి మన సరిహద్దులను కాపాడుకోవడము, ఆ భద్రత అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కానీ ఇలాంటి తీవ్రవాదాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు, తీవ్రవాదులతో కలిసిమెలిసి తిరిగేవాళ్ళు, వీళ్ళు ఇలా ఎన్నికల్లో గెలవడం అనేది ఎంత దారుణము. ఒకసారి మీరు ఆలోచించండి. వినడానికైతే చాలా విచిత్రంగా ఉంది. అరే జైల్లో కూర్చొని నువ్వు ఎలా గెలిచేవురా అంటే అంతలాంటి సపోర్ట్ ఇతనికి ఈ పంజాబ్ ప్రజలు ఎలా ఇస్తున్నారు, అంతా కూడా ఆలోచిస్తేనే విచిత్రంగా ఉంది. మరి మీరే ఆలోచిస్తున్నారు? కథనం అయితే నేను చెప్పాను, దీని అవుట్పుట్ ఏంటనేది మీరు కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.